మా అబ్బాయి ఒకప్పుడు బాగా చదివేవాడండి, కానీ కరోనా వచ్చిన దగ్గర నుంచే ఎందుకో పాస్ మార్కులు కూడా రావట్లేదు అని ఒక ఆవిడంటే, మా అబ్బాయి బాగానే చదువుతాడండి కానీ టీచర్సే సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి మరొక ఆవిడ అంటుంది. నేను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నా అండి, అయినా పెద్దగా చేంజ్ ఏం కనిపించట్లేదు అని చెప్పి మరొక ఆవిడ అంటుంది. ఇకపై ఇలాంటి కంప్లైంట్స్ అవసరం లేదు. కానీ ఇది అందరికీ కాదండి, ఒక్క ఏపీకి మాత్రమే. ఎందుకో తెలుసా? ఏపీ స్కూల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది. మెరుగైన పనితీరు అంటే గ్రేడ్ బాగా సంపాదించినటువంటి టీచర్స్కి రివార్డ్స్ ఇస్తుందట. అర్థం కాలేదు కదా? టీచర్స్ మంచిగా బోధిస్తే మీ అబ్బాయి బాగా చదువుతాడు. ఆ సబ్జెక్ట్లో మీ అబ్బాయికి మంచి మార్కులు వస్తే ఆ సబ్జెక్ట్ వైజ్గా టీచర్కి గ్రేడ్ వస్తుంది. టీచర్కి మంచి గ్రేడ్ వస్తే ఆ టీచర్కి రివార్డ్ ఇస్తారట. దీనివల్ల మాకేంటి ఉపయోగం అనుకుంటున్నారా? ప్రతి టీచరు కూడా క్వాలిటీ టీచింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళపైన స్పెషల్గా ఫోకస్ చేస్తుంది. అలాగే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తుంది. అలాగే రివిజన్ కూడా చేపిస్తుంది. దీని ద్వారా పిల్లల లెర్నింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవే కాదండోయ్, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే దందా చేస్తున్నాయో ఆ దందాకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇక మీదట మా అబ్బాయి బాగా చదవట్లేదు అని చెప్పి అస్సలు ఫీల్ కావద్దు. ఆ బాధ్యత అంతా టీచర్లే తీసుకుంటారు. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.